సాల్తీ అన్న కటింగ్ బుడ్డగా. నువ్వు ఎట్లనే అంటావు, మళ్ళీ మీ అయ్యి సాయంత్రం ఫోన్ చేసి ఇంకా చిన్నగా చెయ్యి ఇంకా చిన్నగా చెయ్యి అని లొల్లి పెడతా. సరేగా నా పాట సౌండ్ కొంచెం పెంచన్నా. నన్నెందుకు తీసుకొచ్చినావురా కటింగ్ షాప్ కి? నాకు ఇంకా నువ్వు తప్ప ఎవరున్నారు, అందుకే తీసుకొచ్చిన. ఎందుకు లవ్ చేస్తున్నావు నువ్వు నన్ను? మొదటిసారి నాకు వినిపించిన దానికి, నాకు నువ్వు కనిపించిన దానికి. రే అమ్మాయి నడుం చూడరా. ఎప్పుడు తన కోసం పరిగెత్తే తన కాళ్ళు అలసిపోతే ఒత్తడానికి నా చేతులుంటే బాగుండనిపించింది. రే ఆ బ్యాగ్ కూడా చూడరా. తన కోసం ఏమైనా ఎంతైనా కష్టపడి పనిచేసే ఆ చేతిలో ఎప్పుడైనా చేయలేనేమో అని వణికితే నేనున్నానని ధైర్యం ఇవ్వడానికి ఆ చేయి పట్టుకోవాలనిపించింది. బ్యాగ్ కాదురా, కొంచెం ముందు కూడా చూడు. ఆ కళ్ళతో ఎన్నో బాధలు చూసుంటుంది కదా. అలా అలసిపోయిన తన కళ్ళకి ప్రశాంతమైన నిద్రివ్వడానికి జో కొట్టి పడుకోబెట్టాలనిపించింది. అప్పుడు నాతో రేపటి ఫ్యూచర్ని ఇంకా బాగా చూడగలదు కదా అనిపించింది. ఇంకా చెప్పు. అబ్బా ఆ లిప్స్ చూడు మావా. ఈసారి మాత్రం నీ లిప్సే చూసా. ఏయ్ కొంచెం దాహమేస్తుంది, నాకు చెప్తా. ఎందుకంటే రోడ్డు మీద ఎవడెవడో నిన్ను వేరేలా మాట్లాడుతుంటే అది నువ్వు కాదు అని వాళ్ళతో వాదించి కాస్త అలసిపోయి భోజనం మానేస్తే ఆ పెదాలని చూసినప్పుడు ముద్దు పెట్టాలనిపించలేదు, ఓ ముద్ద కలిపి పెట్టాలనిపించింది. నాకు వినిపించిన దానికి, నాకు కనిపించిన దానికి ఇన్ని చేయాలనిపించింది. ఇదంతా జీవితాంతం చేయాలంటే ప్రేమించాలని తెలిసింది. అందుకే ప్రేమిస్తున్నా. ఆపి ఆ లిఫ్ట్ ఓరే ఫస్ట్. చిన్న కథ కాదు. ఇలాగే జీవితంలో నీతో పాటు లిఫ్ట్ లో పైకి వెళ్ళినట్టు మనందరం కూడా జీవితం కలిసి ఉంటే ఇలానే పైకి వెళ్తూ ఉంటాం కదా. చాలా ఆపలే ఇంకా. ఆపినా కూడా ఆగది, లిఫ్ట్ అవుతుందేమో ఫ్లోర్ వచ్చాక, కానీ నిన్ను పైకి తీసుకెళ్ళి ఆగదు ఇక.